పాకిస్తాన్కు వ్యాక్సిన్ కష్టాలు మొదలైనవి. అట్లే ఉంటుంది మరి భారతదేశంతో పెట్టుకుంటే. భారతదేశంతో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు ఒకటొకటిగా అర్థమవుతుంది. 2025 మేలో ఇండియాకి మరియు పాకిస్తాన్కి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ మొదలైందో దాని తర్వాత నుంచి మన భారతదేశం పాకిస్తాన్కి వెళ్లే వ్యాక్సిన్ల మీద ఆంక్షలు విధించడం జరిగింది. వ్యాక్సిన్ల సరఫరాని ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఆర్థికంగా పాకిస్తాన్ మీద భారం పడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ మినిస్టర్ అయిన ముస్తఫా అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది. అంతకుముందు పాకిస్తాన్ గవి ద్వారా మన ఇండియా నుంచి తక్కువ ధరలకే వ్యాక్సిన్ పొందుతూ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి సంవత్సరం దాదాపుగా $400 మిలియన్ ఖర్చు పెడుతుందంటే వ్యాక్సిన్ కోసం. ఇండియన్ రూపీస్ లో మాట్లాడుకుంటే దాదాపుగా 3600 కోట్లు ఖర్చు పెడుతుంది. అందుకే పాకిస్తాన్ మీద ఆర్థికంగా బరువు పడడం జరిగింది. స్వయంగా వాళ్ళ దేశంలో వాళ్ళు వ్యాక్సిన్ కూడా తయారు చేసుకోలేరు. వాళ్ళు మళ్ళీ నీతి మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉంటారు. ఇది ఆ దేశం యొక్క పరిస్థితి. సరే, మళ్ళీ ఎవ్రీడే న్యూస్ని ఎలాంటి నాయిస్ లేకుండా న్యూస్లో క్లారిటీ కావాలి, ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇప్పటివరకు బాయ్.